మున్సిపాలిటీ పోర్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. అధికారికంగా ఆయా పార్టీల తరపున అభ్యర్థులు ఎవరనేది తేల్చలేకపోవడంతో నామినేషన్లు భారీగా వేశారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు 178 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 86, బీఆర్ఎస్ నుంచి 40, బీజేపీ నుంచి 21, టీడీపీ కార్యకర్తలు 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో వార్డుకు 3 నుంచి 5 అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సర్వేల ఆధారంగా ఆయా పార్టీలు టికెట్ ఇవ్వాలని భావించడం, స్పష్టంగా ఎవరిని నిలబెట్టేది తేల్చలేకపోవడంతో అభ్యర్థులు ముందు జాగ్రత్తగా ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు. నమ్ముకున్న పార్టీ బీఫారం ఇవ్వకపోతే మరో పార్టీ తరపున పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మధిర మున్సిపల్ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో ఓసీ సామాజిక వర్గాల్లో కమ్మ, రెడ్డి, వైశ్య వర్గం వారు తమ కులం వారికే చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ప్రధాన పార్టీలపై కుల సంఘాల పేరుతో ఒత్తిడి చేస్తున్నారు. మధిర చైర్మన్ పీఠం పార్టీలకు తలనొప్పిగా మారింది. ఎన్నికలు ముగిశాక చైర్మన్ పీఠం ఎవరికి అనేది పార్టీ అధిష్టానం ఎంపిక చేస్తుంది అని పార్టీ నేతలు చెబుతూ ఉత్కంఠను పెంచుతున్నారు.